Hello children, let us start our new topic today with the chapter 6, the hot desert. In this chapter we are going to see our introduction first. Desert and life in deserts. A common feature of all the desert is that there is a little water available on the surface. సో డెజర్ట్ అనేది ఏంటి? డెజర్ట్ అంటే తెలుగులో మనము ఎడారి అని అంటాం అనమాట. ఇక్కడ కామన్ ఫీచర్ ఏంటి డెజర్ట్లో అని అంటే తక్కువ క్వాంటిటీలో వాటర్ అవైలబుల్, అంటే కొన్ని నీళ్ళు మాత్రమే దొరుకుతాయి ఈ డెజర్ట్లో. ఎక్కువగా ల్యాండ్ ఉంటుంది, అంటే ఇసుకతో కూడిన ల్యాండ్. దే ఆర్ ఆల్మోస్ట్ నో రివర్ ఆర్ అదర్ పర్మనెంట్ వాటర్ బాడీస్. సో అక్కడ రివర్స్ అనేవి ఉండవు, ప్లస్ పర్మనెంట్ వాటర్ బాడీస్ అనేవి ఉండవు. సచ్ యాజ్ లేక్స్, పౌండ్స్ ఉంటాయి కదా, ఊర్లో చెరువులు, కుంటలు ఉంటాయి కదా, అట్లా ఎలాంటివి కూడా అక్కడ డెజర్ట్లో అవైలబుల్గా ఉండవు. ద గ్రౌండ్ ఈజ్ జనరల్లీ కవర్డ్ విత్ థిక్ అండ్ షిఫ్టింగ్ శాండ్స్, డస్ట్. సో ఎక్కువగా అక్కడ ఇసుకతో కూడిన ల్యాండ్ని ఇసుకతో కూడి ఉంటుంది. There are different kinds of deserts. Those found in between 15 to 30 degrees north and south of the equator are hot deserts. So 15 to 30 degrees north and south of the equator. North south side of the equator lo 15 degrees 30 degrees varaku hot deserts untai. They are located on the near the Tropic of Cancer and Tropic of Capricorn, that is in the northern and southern hemisphere. సో గ్లోబ్లో నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ ఉంటుంది కదా, అక్కడ ఈక్వేటర్ అనేది ఏం చేస్తుంది, గ్లోబ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అదేంటిది నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. సో ఈ హాట్ డెజర్ట్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఎస్పెషలీగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గరలో ఉంటాయి. ఓకే, so the sun beats from a cloudless sky here. Ante some examples: hot deserts are Sahara and the Kalahari in Africa, the Great Australian Desert in Australia, the Thar Desert in India and Pakistan, and the Mexican Desert in Mexico. సో ఇక్కడ మెయిన్గా ఇప్పుడే చెప్పాను కదా నేను, ఇక్కడ వెరీ హాట్గా క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఉండవు ఇక్కడ డెజర్ట్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ డెజర్ట్స్ అనేవి వీటికి స్పెషల్లీ ఎగ్జాంపుల్స్ ఏంటివి అని అంటే సహారా డెజర్ట్ ఇది ఎక్కడ అంటే ఆఫ్రికాలో, అండ్ ఆస్ట్రేలియన్ డెజర్ట్ ఎక్కడ అంటే ఆస్ట్రేలియాలో, అండ్ థార్ డెజర్ట్ ఎక్కడ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్లో, అండ్ మెక్సికన్ డెజర్ట్ ఎక్కడ అంటే మెక్సికోలో. ఈ డెజర్ట్స్ ఏం చేస్తాయి, ఈ డెజర్ట్లో టెంపరేచర్ హాట్గా ఉంటుంది అండ్ అక్కడ స్కై అనేది క్లియర్గా ఉంటుంది. ఆల్సో దెర్ ఆర్ టెంపరరీ డెజర్ట్ లైక్ ది గోబీ డెజర్ట్. ద గోబీ డెజర్ట్ ఇన్ సెంట్రల్ ఏషియా హ్యావ్ an average temperature below freezing point from above 6 months each year. సో ఇక్కడ గోబీ డెజర్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అంటే సెంటర్ ఆఫ్ ఏషియా సెంటర్లో ఉందన్నమాట. ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ కన్నా తక్కువ, అంటే ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఎంత, 0 degrees. ఓకే, 0 degrees కన్నా తక్కువగా టెంపరేచర్ రిజిస్టర్ అవుతుంది. ఎక్కడ అని అంటే ఈ గోబీ డెజర్ట్లో. ఇది ఎక్కడ ఉంది, సెంట్రల్ ఏషియాలో ఉంది. ఎన్ని మంత్స్ వరకు అంటే 6 months వరకు అనమాట. ఓకే, చల్లగా ఉంటుంది అక్కడ. కోల్డ్ డెజర్ట్ లైస్ బిట్వీన్ పోల్స్ ఆఫ్ ఆర్టిక్ అండ్ అంటార్టిక్ సర్కిల్ సచ్ యాజ్ టిండ్రా డెజర్ట్ ఇన్ రష్యా. సో రష్యాలో టిండ్రా డెజర్ట్ అనేది కోల్డ్ డెజర్ట్ అనమాట. ఇంతకుముందుకు మనం ఏంటి థార్ డెజర్ట్ కానీ, సహారా డెజర్ట్ కానీ, ఆస్ట్రేలియా డెజర్ట్ అనేది చదువుకున్నాం కదా.
అవేమో హాట్ డెజర్ట్స్. కోల్డ్ డెజర్ట్ అనేది టెండ్రా డెజర్ట్, ఇక్కడ రష్యాలో ఉందన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆర్టిక్ పోల్స్ దగ్గర ఉంటుంది. ఓకే, ద కూల్ డెజర్ట్ ఆఫ్ సెంట్రల్ ఏషియా experience a very extreme climate, very hot summers, very cold winters, as they are higher altitude and far away from the sea. So ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా కోల్డ్ డెజర్ట్స్ ఎలా ఉంటాయి అని అంటే సమ్మర్ సీజన్లో ఎక్స్ట్రీమ్ వెరీ హాట్గా ఉంటుంది, వింటర్ సీజన్లో వెరీ కోల్డ్గా ఉంటాయి. ఎందుకు అంటే అవి హయ్యర్ ఆల్టిట్యూడ్ అంటే చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకోటి ఎందుకు అవి చల్లగా వేడిగా ఎక్కువగా ఉంటాయి అని అంటే అవి సీకి దూరంగా ఉంటాయి అన్నమాట. ఇంకా డెజర్ట్స్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ దే ఫాల్ అండర్ ది wind belt brings dry wind from the land rather than the rain bears winds from the sea. So sea నుండి చూస్తే ఏంటి మీన్ అంటే హాట్ విండ్స్ అని బ్లో అవుతాయి అన్నమాట. ఎక్కడ హాట్ విండ్స్ వస్తాయి? డెజర్ట్స్ ఉండే దగ్గర హాట్ విండ్స్ అనేవి ఎక్కువ బ్లో అవుతాయి. దే ఆర్ ఆల్సో రిజల్ట్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఆఫ్ ది plants of the place. When infertile ice is left behind, the topsoil gets blown away. All deserts are found on the western side of the country, of the continents. So, continent దూరంగా continents కి western side లో మనకు ఏ deserts కనిపిస్తాయి? ఎక్కువగా వెస్టర్న్ సైడ్ ఉంటాయి. కాంటినెంట్ కి వెస్టర్న్ సైడ్ లో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఏంటివి డెజర్ట్స్ అనేవి? అన్ని డెజర్ట్స్ కూడా. అండ్ ఇంకోటి ముందు చెప్పడం మర్చిపోయా, అక్కడ ప్లాంటింగ్ అంటే డిఫారెస్టేషన్, ప్లాంట్స్ అనేవి ఎక్కువగా గ్రో కావన్నమాట. ఎందుకంటే అక్కడ ఫర్టైల్ సాయిల్ అది అవైలబుల్ ఉండదు, ఎందుకంటే అక్కడ శాండ్ మాత్రమే ఉంటుంది. క్లైమేట్. ద మోస్ట్ స్ట్రైకింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ డెజర్ట్ రీజియన్ ఈజ్ దట్ ఇట్ గెట్స్ వెరీ లిటిల్ రైన్ఫాల్. సో ఇక్కడ చాలా తక్కువగా వర్షపాతం అనేది అంటే లెస్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది అన్నమాట. సో డ్యూరింగ్ ది డే టైమ్ deserts gets heated quickly. Similarly, in the night time, as sky is clear, desert cools down very faster. So, ఇక్కడ ఏంటి నైట్ టైమ్ డెజర్ట్స్ అనేవి కూల్గా ఉంటాయి, అండ్ డే టైం వచ్చేటప్పటికి డెజర్ట్స్ అనేవి హాట్గా ఉంటాయి. దస్ ద వెదర్ ఇన్ ద డెజర్ట్ రీజియన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమ్స్. సో ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి అని అంటే అక్కడ అక్కడంగా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ద టెంపరేచర్ ఆఫ్ ది డెజర్ట్ ఆర్ almost higher in the world మొత్తంలో ఎక్కువ టెంపరేచర్ రిజిస్టర్ అవుతుంది. The hot deserts have very high temperature during day, especially in the summer. So summer season లో ఎక్కువగా high temperatures అనేవి రిజిస్టర్ అవుతాయి అన్నమాట. The highest record temperature occurred in Libya. Here it reaches 58 degrees centigrade. సో మామూలుగా మనకి 80 degrees అంటేనే భయలేదు కదా, కానీ ఇక్కడ లిబియా అనే డెజర్ట్ దగ్గర అక్కడ ఎంత టెంపరేచర్ రిజిస్టర్ అయింది? 58 degrees రిజిస్టర్ అయిందట. వైల్ ఎట్ ది నైట్ టైమ్ ద టెంపరేచర్ డ్రాప్స్ ర్యాపిడ్లీ ఈవెన్ టు 10 degrees. సో రాత్రిపూట మన దగ్గర ఎండాకాలం ఏం ఉంటుంది అంటే 23, 24, 25 లేదా 30 వరకు వస్తుంది, కానీ ఇక్కడ చూడండి డైరెక్ట్గా 58 degrees నుండి 10 degreesకి పడిపోయిందట ఇక్కడ లిబియాలో. So some deserts like Atacama has not been raining for many years. So ఇక్కడ అటకామా డెజర్ట్ కదా, అక్కడ చాలా సంవత్సరాల నుండి వర్షాలే పడలేదు. Plant life. So అక్కడ ఇలాంటి చూద్దాం. ఇక్కడ plants in desert have adapted themselves to suit the conditions. The plant trees here are adapted to face the extreme cold, extreme climate and scarcity of water. సో అక్కడ ఎక్కువ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అంటే తక్కువ వాటర్తో బతికే ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. రోడ్ ఏంటి వెదర్ కండిషన్కి అకామిడేట్ ప్లాంట్సే పండుతాయి. ఇక్కడ మన దగ్గర వచ్చేటప్పటికి కాటన్ కానీ లేకపోతే ఏ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అన్నా కూడా పండించవచ్చు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి ప్లస్ ల్యాండ్ ఉంది, క్లైమేట్ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. కానీ అక్కడ మాత్రం హాట్ అన్న ఉంటాయి లేదా కూల్ అన్న ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఏంటి తక్కువ వాటర్తో పెరిగే ప్లాంట్సే ఎక్కువగా పండుతాయి. దే హ్యావ్ లాంగ్ రూట్స్ that goes deep down to get
వాటర్. సో ప్లాంట్స్ కి చాలా పెద్ద రూట్స్ ఉంటాయి, అవి చాలా లోపలికి వెళ్తాయి, లోపలికి, ఎందుకంటే వాటర్ తెచ్చుకోవడానికి. టు ప్రివెంట్ వాటర్ లాస్, సమ్ డెజర్ట్ ప్లాంట్స్ హ్యావ్ స్మాల్ లీవ్స్ విత్ wax coating. సో మీకు అందరికి క్యాక్టస్ అనే ప్లాంట్ తెలుసుగా, సో అది నాలుగేముడు అని అలా తెలుస్తుంది. ఆ ప్లాంట్స్ ఏం చేయాలంటే, క్యాక్టస్ ప్లాంట్స్ అంటే మనం అల్లువి అవన్నీ కూడా అవి ఏం చేస్తాయంటే దానిపైన వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది అనమాట, వాటర్ అనేది ఎవాపరేట్ కాకుండా ఉండడానికి. లీవ్స్ కూడా చిన్నగా ఉంటాయి. In some cases, leaves the form of spines to protect themselves from animals. సో అందరికీ కాపాడుకోవడానికి వాటి పైన ఏముంటాయి, స్పైన్స్ అంటే ఏంటి, ముళ్ళు అనమాట, ముళ్ళు కూడా ఉంటాయి. అల్లువీరా చూసారు ఇలా అందరు పై. The stems of many desert plants are fleshy and can store water. సో స్టెమ్స్ లో కూడా డెజర్ట్ ప్లాంట్స్ లో వాటర్ కంటెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అనమాట. జనరలీ shrubs with small leaves and thorn bushes are found in the desert. ఇంతకుముందు చెప్పాయి కదా, డెజర్ట్ ప్లాంట్స్ మొలుస్తాయి, చిన్న లీవ్స్ లేదా ఉండే చెట్లు ఎక్కువగా మొలుస్తాయి. అకేషియా, క్యాక్టస్ అండ్ బాబో are the example trees found in this region. సో ఈ రీజియన్ లో ఎక్కువగా క్యాక్టస్ అంటే ఏంటంటారు, అలువీరా, ఇక నాలుగేముడు బ్రహ్మజల అంటే అనమాట, అసేసియా అంటే. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అది ఒక ప్లాంట్. ఈ ఒక ట్రీస్ అనేవి ఎక్కువగా మనకు డెజర్ట్ ఏరియాలో అవైలబుల్లో ఉంటాయి. ఆల్సో సో కాల్డ్ బాటిల్ ట్రీ, the tree is found in the Sahara Desert in Africa and in Australian Desert. Australian Desert కూడా available. Its trunk is in barrel shape, become hollow inside as it matures. సో మెచ్యూర్ అయిపోతుంది, ట్రంక్ ఉంది కదా, మొదలు చాలా పెద్దగా అవుతూ ఉంటుంది అనమాట. అయిన తర్వాత water is stored in hollow portion, and it is assumed that one such tree trunk can store over 1000 liters of water. సో అక్కడ బ్యారల్ ఖాళీగా ఇక్కడ వాటర్ 1000 లీటర్ వరకు స్టోర్ చేసుకోవాలన్నమాట.